హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లీ మెత్తగా దూదిలాగా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. 1 లేదా 2 మీ ఇష్టం అండి. మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్. 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. ఈ మినప్పప్పులో 1 స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో వాటర్ పోసుకొని 5 గంటలు నానబెట్టుకోవాలండి. 5 గంటలు సరిపోతుందండి. అప్పుడే మెదుపు చాలా బాగా వస్తుంది. అదే కప్పుతోటి 2 కప్పులో ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులో ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి. ఇడ్లీ రవ్వని బాగా వాష్ చేసుకోవాలండి. మినప్పప్పు నానేసినప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానేయాలండి. అప్పుడే ఇడ్లీ బాగా వస్తాయి. చాలామంది ఇడ్లీ అంటేనే గట్టిగా ఉంటేనే ఇష్టపడరండి. ఇలా నేను చెప్పే విధంగా టిప్స్ ఫాలో అయితే బాగా ఇడ్లీలు మెత్తగా వస్తాయి, ఇష్టంగా తింటారండి. సో 5-6 గంటల తర్వాత గ్రైండర్లో వేసుకోవాలండి మినప్పప్పు. మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీ, గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో వేసుకుంటే మెదుపు చాలా బాగా వస్తుందండి. చూసారా, వీడియోల విధంగా కొంచెం కొంచెం వేసుకుంటా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. మెంతులు కూడా బాగా మెదిగిపోయాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇడ్లీ రవ్వని గట్టిగా పిండుకోవాలండి. పిండుకొని దాంట్లో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలండి ఇడ్లీ పిండి. ఈ విధంగా ఉంటే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ మొత్తం బయటే ఉంచండి. పిండి బాగా ఉబ్బుతుంది. ఈ విధంగా చేస్తే ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. చూసారా, ఈ విధంగా ఉండాలి. చూసారా ఎంత బాగా ఉబ్బిందో పిండి. ఉదయం కల్లా దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకోవడమేనండి ఇడ్లీలు. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ సూపర్గా ఉంటుందండి. చూసారండి ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా వేసుకోవాలండి. మీరు కూడా ఇలా చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.